సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. మండల శాఖ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని గ్రామాల్లో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన దాదాపు 30 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేసి భారీ కేక్ ని కట్ చేసి అట్టహాసంగా మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పాండుగౌడ్, మాజీ జడ్పీటీసీ రామచంద్రం, మాజీ వైస్ ఎంపీపీ మంద బాలరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ బీసీసీఎల్ మండల అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బాలరాజు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కనకయ్య, ప్రధాన కార్యదర్శి కవితా రామ్మోహన్ రెడ్డి, సర్పంచ్ రాణి మల్లేశం, కొండల్రెడ్డి, నాయకులు కృష్ణా యాదవ్, సంతోష్ రెడ్డి, సాయిని మహేష్, ప్రవీణ్, సుధాకర్ రెడ్డి, రాజిరెడ్డి, సతీష్ గౌడ్, కరుణాకర్, పత్తి బాపురెడ్డి, సతీష్, శ్రీనివాస్ గౌడ్, రాజు, వివిధ గ్రామాల సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మర్కుక్ మండలంలో మన హరీష్ అన్న బర్త్డే సందర్భంగా ఇక్కడ సమావేశానికి పాల్గొన్న అందరికీ నమస్కారాలు. హరీష్ అన్న నుండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. ఎందుకంటే 24 గంటలు ఏ కార్యకర్త అయినా ఆయన తలుపులు తెరిచే ఉంటాయి కాబట్టి ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు. కాబట్టి ఆయన అందరికీ ఇంకా ఆయన సేవలు మనము వినియోగించుకోవాలి. అలాగే 20 మంది విద్యార్థినులకు కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళు ఉత్తీర్ణులైన వారికి విద్యార్థులకు ఇచ్చింది 10వ తరగతి వాళ్ళకు. కాబట్టి ఆయనకు కూడా శుభాకాంక్షలు. మేము ఉన్న ఈ కార్యకర్తలను కానీ మన మర్కుక్ మండల హెడ్ క్వార్టర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం ఓపెనింగ్ మరియు అదేవిధంగా మిత్రుడు కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 20-25 మంది అమ్మాయిలకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అమ్మాయిలకు బహుమానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ఈ యొక్క ప్రాంత ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు ఉండి ఈ యొక్క వరదరాజస్వామి ఆశీర్వాదం, అదేవిధంగా రంగనాథస్వామి మర్కుక్ మండలంలో ఉన్నటువంటి వారి ఆశీర్వాదం ఉండి ఆయన ఎల్లప్పుడూ సుఖ సంతోషంతో ఆరోగ్యంతో ఉండాలని ఆయన ఆశిస్తులు, ఆయన సేవలు కూడా మా మర్కుక్ మండలానికి ఏ రాత్రి ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా అన్నం మా కార్యకర్తకి ఇబ్బంది ఉంది, మా ఊళ్ళో ఈ ఇబ్బంది ఉంది, మా మండలంలో ఇబ్బంది అంటే అనుక్షణం స్పందించే నాయకుడు. అటువంటి నాయకుడు ప్రజల కష్టంలో పాల్గొంటున్నటువంటి హరీష్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ ప్రెసిడెంట్ కరుణాకర్ రెడ్డి గారికి, ఎంపీపీ పాండుగౌడ్ గారికి, వైస్ బాలన్న గారికి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కనకయ్య గారికి మరియు గౌరవ సర్పంచ్లకు, మాజీ ఎంపీసీలకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరియు పత్రికా సోదరులకు చేరుకున్నటువంటి నమస్కారాలు. హరీష్ అన్న అనునిత్యం కష్టంలో పాల్పంచుకొని ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా కీలక పాత్ర పోషించింది. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా గడపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. హరీష్ అన్న ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలాగే మా కరుణాకర్ రెడ్డి గారు 10వ తరగతిలో ఉత్తీర్ణులైన 30 మంది విద్యార్థులు ఈరోజు మర్కుక్ మండల కేంద్రంలో మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మర్కుక్ మండల కేంద్రంలో మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్నటి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినటువంటి మర్కుక్ పాఠశాల విద్యార్థినులకు ఆర్థిక సాయం కూడా వారి జన్మదిన సందర్భంగా అందించడం జరిగింది. ఈ జన్మదిన సందర్భంగా మా మండల పార్టీ, మా మండల కార్యకర్తల తరఫున వారు ఇన్ని నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా వారికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎలక్షన్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే విధంగా వారికి ఆ భగవంతుడు శక్తినివ్వాలని కోరుకుంటూ